అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీ అందరికీ ఒక మంచి మాటను తెలియచేయటానికి వాక్యాన్ని మీ ముందరికి తీసుకుని వచ్చాను. ప్రియ సహోదరి సహోదరా, ఈ దినాల్లో మనకు కృప అనేది చాలా అవసరమై ఉన్నది. మనం కూడా కృపలో ముందుకు సాగాలి. దేవుని కృప లేకపోతే ఈ లోకంలో మనం బ్రతకలేం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే కృప అనేది బైబిల్ గ్రంథంలో అనేక సార్లు రాయబడుతూ ఉంది. ఆది కాండము 6వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివితే నోవహు దేవుని దృష్టికి కృప పొందిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరా, నోవహు దినాల్లో ఆ చుట్టూ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నప్పటికీ కూడా, పాపం విస్తరిస్తున్నప్పటికీ కూడా నోవహు ఆ పాపంలో పడిపోకుండా కృపలో, దేవుని కృపలో తాను కుటుంబం ఉండటానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ముందుకొచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా ఈ దినాల్లో కూడా పాపం విస్తరించిపోతా ఉంది. భయంకరమైన పరిస్థితులు కలుగుతున్నాయి. వీటన్నిటిలో నుంచి దేవుడు తప్పించాలంటే మనకు కృప అనేది చాలా అవసరం. ప్రియ సహోదరి సహోదరా, ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది 22వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధులు అందరికీ తోడుగా ఉన్నదని తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరా, మనకందరికీ దేవుని కృప ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. అయితే మనమే కొన్నిసార్లు పాపంలో పడిపోయి విసిగిపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరా, అలా పడిపోవద్దండి. దేవుని కొరకు నిలబడండి. ఆయన కృపలో ముందుకు సాగండి. ఏమాత్రం బలహీన పడిపోద్దండి. దేవుడు మనకు సదాకాలం తోడుగా ఉంటానని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరా, పరిస్థితులన్నీ మనల్ని కృంగదీసిన, పరిస్థితులు మనల్ని అన్నిటినీ ఇబ్బంది చేసినా కూడా మనం పడిపోకుండా ముందుకు నిలబడేవారిగా ఉండాలి. దేవుని కృప ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటుంది. భయంకరమైన యాక్సిడెంట్లు చూస్తున్నాం, భయంకరమైన భూకంపాలను మనం చూస్తూ ఉన్నాం, సునామీ పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి వాటినన్నిటి నుంచి తప్పించబడాలంటే విశ్వాసులమైన మనము బలంగా నిలబడాలని ఈరోజు ఈ కృప గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. రాబోయే దినాల్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఎక్కువగా మనము ప్రార్థన పూర్వకంగా ఉంటూ కృప పొందుకునే వారిగా ఉందుముగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ మంచి వాక్యాన్ని మాకు అందించినందుకు మీకు స్తోత్రం తండ్రి. అయ్యా ప్రభువా, భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని విడిపించండి, కాపాడండి తండ్రి. మీ రెక్కల చాటున మమ్మల్ని మీరు భద్రపరచండి. క్షేమము, నెమ్మది, ఆశీర్వాదం ప్రతి కుటుంబానికి ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, నీ కృప అధికముగా మా పిల్లల పైన మీరు ఉంచమని, మీ మెండైన దీవెనలతో